హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు. ఎన్నో రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలైతే ఎదురు చూస్తూ ఉన్నారు. పింఛైతే పెంచి కొత్త పింఛైతే ఇవ్వాలని. ఎందుకంటే కాంగ్రెస్ హామీ తెచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ వెంటనే వృద్ధుల వేతనకు 4,000, దివ్యాంగ 6,000 చొప్పున పింఛైతే పెంచి కొత్త పింఛైతే ఇస్తామని చెప్పారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యలు పూర్తయిపోయినా ఇంకా పింఛైతే పెంచి కొత్త పింఛైతే ఇవ్వాలనేసి వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు, ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛైతే పెంచి కొత్త పింఛైతే ఇవ్వబోతున్నారు. కాబట్టి సువా అని చెప్పొచ్చు. కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పింఛన్ ఇస్తారు, ఎవరికి కొత్త పింఛన్ ఇస్తారని దానిపై ఈరోజు క్లాస్ చెప్తాను. ఒక చూడండి ఫ్రెండ్స్, మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైసెన్స్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి ఒక మిలహం చేసుకోండి. టాపిక్ తెలిపోతా. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పబోతున్నారు. గత ప్రభుత్వంలో ఆసరా పింఛన్ పథకంలో భాగంగా పింఛైతే పంపిణీ చేశారు గత ప్రభుత్వంలో. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది. కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే చేయూత పథకం కింద పింఛైతే పెంచి కొత్త పింఛైతే ఇస్తామని చెప్పారు. వృద్ధుల వితంతుకు 4,000, దివ్యాంగ 6,000 చొప్పున. కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంగా వచ్చి సంవత్సరం పూర్తి అయిపోయింది. కాబట్టి ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛైతే పెంచి కొత్త పింఛైతే ఇవ్వబోతున్నారు. కాబట్టి సువా అని చెప్పొచ్చు. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎంకి సమర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే మనకైతే ఆసరా పింఛన్ కాస్త చేయూత పింఛన్గా మార్చి వృద్ధుల వితంతుకు 4,000, దివ్యాంగ 6,000 చొప్పున పింఛైతే పెంచి కొత్త పింఛైతే ఇవ్వబోతున్నారు. మనకైతే ఫిబ్రవరి నెల సంబంధించింది, అంటే ఈ నెల సంబంధించి ఇంకా పింఛైతే ఇవ్వలేదు. కాబట్టి ఈ నేపథ్యంలో రేపటి నుంచి పింఛైతే పెంచి కొత్త పింఛైతే ఇవ్వబోతున్నారు. వృద్ధుల వితంతుకు 4,000, దివ్యాంగ 6,000 చొప్పున. కాబట్టి సువా అని చెప్పొచ్చు. కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛైతే ఇస్తారంట కొత్త పింఛను, కొంతమందికి అధికారులు అయితే బ్యాంకులో జమ చేస్తారంట కొత్త పింఛను. మొత్తానికి అయితే రేపటి నుంచి ఫిబ్రవరి నెల పింఛైతే పెంచి కొత్త పింఛైతే ఇవ్వబోతున్నారు. చాలా మంది ప్రజలకు ఈ విషయం తెలియదు. కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.